అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొన్కున్నం వర్కయ్య గారు రాసిన ఒక అద్భుతమైన కథ మాట్లాడే నాగలి మొదటి భాగం గురించి తెలుసుకోబోతున్నాం. మనుషులకి జంతువులకి మధ్య ఉండే ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదామా? మనం ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు ఇలాంటి జంతువులు మన మాటల్ని నిజంగానే అర్థం చేసుకుంటాయంటారా? ఆలోచించండి. ఎందుకంటే మన కథ మొత్తం ఈ ఆలోచన చుట్టూనే నడుస్తోంది. మరి ఈ కథలో మనకు కనిపించే ప్రధాన పాత్రలు ఎవరో చూద్దామా? వారే ఓసెఫ్, ఇంకా అతని ప్రాణానికి ప్రాణమైన ఎద్దు కన్నన్. సో, ఈ కథలో మన హీరో ఓసెఫ్. అతనొక మామూలు రైతు. అతని ప్రపంచమంతా తన ఎద్దు కన్నన్ చుట్టూనే తిరుగుతుంది. అంటే కన్ననంటే ఓసెఫ్కు కేవలం పనిలో సాయం చేసే ఒక జంతువు కాదన్మాట. అతనికి సర్వస్వం. ఆ ప్రేమ ఎంతలా అంటే ఊళ్ళో వాళ్లందరూ అతన్ని సరదాగా ఎద్దుపిచ్చోడు అని పిలిచేంత. ఇంతకీ ఆ కన్నన్ ఎలా ఉంటుందో తెలుసా? అబ్బో, దాన్ని చూస్తే ఎవరైనా సరే వృషభరాజు అనాల్సిందే. బూడిద రంగు ఒళ్ళు, అందంగా పదునుగా వంపు తిరిగిన కొమ్ములు, దాని నడకలోనే ఒక దర్పం, ఒక రాజస్సం కనిపిస్తాయి. అందుకే ఆ ఊళ్ళో దాన్ని ఇష్టపడని రైతు అనేవాడే లేడు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఓజెఫ్కి కన్నన్కి మధ్య ఉన్నది మామూలు బంధం కాదు. అది ఒక అపురూపమైన స్నేహం. యజమాని జంతువు అనే స్థాయిని దాటిపోయిన బంధమది. ఇక్కడే మన ఓసెఫ్ చాలా ప్రత్యేకం. అప్పట్లో రైతులందరూ తమ ఎద్దులతో పని చేయించుకోడానికి చెర్నాకోల వాడేవాళ్లు. వాటిని కొడుతూ గట్టిగట్టిగా అరుస్తూ పొలం దున్నేవాళ్లు. కాని ఓసెఫ్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. అతను కన్నన్ను ఎప్పుడూ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతామో అలాగే ఎంతో ప్రేమగా, నెమ్మదిగా మాట్లాడేవాడు. మరి ఓసెఫ్ చూపిన ఈ ప్రేమకు కన్నన్ ఎలా స్పందించిందో తెలుసా? అద్భుతం. అది కేవలం మాటల్నే కాదు, ఓసెఫ్ మనసులో ఏముందో కూడా అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అదెలా సాధ్యమో చూద్దాం. కన్నన్ తెలివికి కొన్ని ఉదాహరణలు చూడండి. ఒకటి, ఓసెఫ్ చెప్పక్కర్లేదు, ఒక మడి దున్నడం పూర్తవగానే ఆటోమాటిక్గా అదే పక్క మడిలోకి వెళ్ళిపోయేది. 2, ఓసెఫ్ పని మధ్యలో అలసిపోయి ఒక్క క్షణమాగు కన్నా అని అన్నాడనుకోండి, అంతే, నాగలితో పాటు అక్కడికక్కడే ఆగిపోయేది. ఇక 3, పొలం గట్లుంటాయి కదా, అవి పాడవకుండా ఎంత జాగ్రత్తగా అడుగులు వేసేదో. ఇవన్నీ చూస్తుంటే వాటి మధ్య ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో అర్థమవుతుంది. ఇది మాటలతో అయ్యే పని కాదు, అంతకు మించి. కన్నన్ ఓసెఫ్ మనసులో ఏముందో కూడా పసిగట్టేసేది. ఓసెఫ్ ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాడో దానికి ముందే తెలిసిపోయేది. వాళ్ల మధ్య అంత బలమైన కనెక్షన్ ఉండేదన్నమాట. ఓసెఫ్ ప్రేమ, శ్రద్ధ కేవలం పొలం పనుల వరకే కాదు, పని అయిపోయాక కూడా తన స్నేహితుడైన కన్నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ప్రతిరోజూ సాయంత్రం పని అయిపోగానే ఓసెఫ్ చేసే మొదటి పనేంటో తెలుసా? కన్నన్ ఒంటికి అంటిన బురదనంతా తానే స్వయంగా కడగడం. ఆ తర్వాత దానికి పచ్చగడి పెట్టేవాడు. అప్పుడప్పుడు స్పెషల్ ట్రీట్గా అరటితొక్కలు కూడా ఇచ్చేవాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఓసెఫ్ ఎప్పుడు కూడా తాను తినడానికి ముందే కన్నన్కు కడుపు నిండిందా లేదా అని చూసుకునేవాడు. వాళ్ల మధ్య బంధమెంత స్పెషల్ అంటే, 100ల కొద్దీ పశువులు గుంపుగా ఉన్నా సరే ఓసెఫ్ గొంతు వినగానే కన్నన్ టక్కున గుర్తుపట్టేసేది. ఓసెఫ్ తన పేరు పిలవగానే వర్షం వస్తుందని తెలిసిన నెమలి ఎలా అయితే ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తుందో అలా పులకించిపోయేది. సరే, ఇప్పుడుదాకా కథ విన్నాం కదా. మరి ఈ కథ ద్వారా రచయిత మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలిగా. ఇది కేవలం ఓసెఫ్ కన్నన్ కథ మాత్రమే కాదు, మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది. ఓసెఫ్ చూపిన ఈ ప్రేమను చూసి ఊరి జనాలు కూడా ఆశ్చర్యపోయేవారు. వాళ్ళు ఒకరితో ఒకరు ఏమనుకునేవారంటే, ఎంత మొండి ఎద్దునైనా సరే ఒక్కసారి ఓసెఫ్ చేతిలో పెట్టండి, అతను తన చేతులతో దానికి మేత తినిపించాడంటే చాలు, ఆ పశువు పూర్తిగా మారిపోతుంది అని బలంగా నమ్మేవారు. చూడండి, ప్రేమకు ఎంత శక్తి ఉందో. సో, ఫైనల్గా ఈ కథ యొక్క మెసేజ్ చాలా సింపుల్ అండ్ క్లియర్. జంతువులకు కూడా మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి. మనం వాటిపై చూపించే ప్రేమను, దయను అవి ఖచ్చితంగా అర్థం చేసుకుంటాయి. అందుకే మనం ప్రతి ప్రాణి పట్ల కరుణతో ఉండాలి. సరే విద్యార్థులారా, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ పాయింట్స్ అన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, చూడండి, ఈ పాఠం రాసిన రచయిత
పొన్కున్నం వర్కే. ఈయన మలయాళ రచయిత. దీన్ని మన తెలుగులోకి అనువదించింది ఎన్ వేణుగోపాలరావు గారు. అంటే ఇదొక అనువాద కథ అన్నమాట. ఇక ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం లేదా ఇతివృత్తమేంటంటే జీవకారుణ్యం, అంటే ప్రాణుల పట్ల ప్రేమ చూపించడం. ఈ డీటెయిల్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. చివరగా ఈ కథ మొదటి భాగం మనకు నేర్పే అత్యంత శక్తివంతమైన విషయమిదే. మనం ఏ ప్రాణి పట్ల అయినా సరే నిజమైన ప్రేమ చూపిస్తే అవి కూడా మన ప్రేమకు ఖచ్చితంగా స్పందిస్తాయి. ఎందుకంటే ప్రేమ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, దానికి మాటలతో పనిలేదు.